7వ తరగతి సెమిస్టర్ 2 ఉద్దేశాలు కవి పరిచయాలు. వెల్కమ్ టు జ్ఞానసుధ ఛానల్. ఈ వీడియోలో మనం 7వ తరగతిలో ఉద్దేశాలు కవి పరిచయాలు తెలుసుకున్నాం. 7వ పాఠం కప్పతల్లి పెళ్ళి. ఈ కప్పతల్లి పెళ్ళి యొక్క పాఠం యొక్క ఉద్దేశం ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని రాసినది చావలి బంగారమ్మ. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు అనే ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి. వీటిని 1958లో 42 కవితలతో కాంచన విపంచి పేరుతో సంకలనం చేశారు. వీటిలో వచ్చేసి ఏ కవితల ద్వారా ఈమె కవితలు వెలుగులోకి వచ్చాయంటే ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా ఈమె యొక్క కవితలు వెలుగులోకి వచ్చాయి అనేది ఇంపార్టెంట్. తర్వాత ఏ పేరుతో వచ్చాయంటే కాంచన విపంచి పేరుతో వచ్చాయి. 8వ పాఠం ఎద పాఠం యొక్క ఉద్దేశం గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెను మార్పులు జరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటోంది. గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం రాసినది బోనం నాగభూషణం. బోనం నాగభూషణం గురించి తెలుసుకున్నాం. బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. శూలపాణి, భూషణం వీరి యొక్క కలం పేర్లు. భూషణం కథలు ఏది సత్యం, ఏదసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. వీటిలో వీరి యొక్క కలం పేర్లు ఇంపార్టెంట్. శూలపాణి, భూషణం అనేది వీరి యొక్క కలం పేర్లు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వీరి యొక్క రచనలు కూడా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9వ పాఠం హితోక్తులు. హితోక్తులు రాసినది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఈ హితోక్తులు ఎందుకు అంటే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే తెలుసుకుందాం ఇప్పుడు. ఉద్దేశం వచ్చేసి నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠం రాసినది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వీరి గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలువేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు. సారస్వత లోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం వంటి రచనలు చేశారు. గాన కళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడినది. 10వ పాఠం వచ్చేసి ప్రియమిత్రునికి. ఈ పాఠం యొక్క ఉద్దేశం వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ లేఖ పాఠం రాసినది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్.
సూర్యదేవర సంజీవదేవ్ గురించి తెలుసుకుందాం. ఇతను గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు కూడా. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు చేశారు. 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ రచనలో నుంచి తీసుకోబడింది. వీటిలో ఇతని యొక్క రచనలు అనేటివి చాలా ఇంపార్టెంట్. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారూపాలు ఈ రచనలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 11వ పాఠం వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ. దీని యొక్క ఉద్దేశం, నేపథ్యం, కవి పరిచయం కూడా తెలుసుకుందాం. ఉద్దేశం వచ్చేసి భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం వచ్చి పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనేది ఈ పాఠం. ఈ పాఠం యొక్క రచయిత శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు. వీరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తరాట్ చరిత్ర, శృంగార నషదము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీరచరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలోనిది. వీటిలో మనకు నేపథ్యం కూడా ఇంపార్టెంటు, ఉద్దేశము ఇంపార్టెంటు, ఇతని యొక్క రచనలు ఇంపార్టెంటు, ఇతనికి ఉన్న బిరుదు కూడా ఇంపార్టెంటు. ఏది కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి రివిజన్ చేస్తూ చదువుకోవడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబు, లైక్సే మాకు ఇంపార్టెంటు. సో మీకు నచ్చితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.